తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన కౌన్సిలింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. తెలంగాణ పాలిసెట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ కౌన్సిలింగ్. సో, ఏమేమి ఉంటాయని చెప్పి క్లియర్‌గా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేను చెప్తా. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. సో, ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మన ఛానల్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఏ అప్డేట్ వచ్చినా కూడా మనం మాట్లాడుకుంటాం అన్నట్టు. ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో అనేది మనం మన యూట్యూబ్ ఛానల్ లోపల కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. సో, ఫర్దర్ కూడా సో, నెక్స్ట్ వీడియోస్ లోపల మనం ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని చెప్పి ఓకేనా. అండ్ దాంతో పాటు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా అవుతది అని చెప్పి అండ్ మన కౌన్సిలింగ్ లోపల ఎట్లాంటి థింగ్స్ ఇన్వాల్వ్ అయితాయి అని చెప్పి ఓకేనా. వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టుకోవాలని చెప్పి స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ప్రతిదీ అప్డేటెడ్‌గా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అర్థమైతాయి. క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, అవి మిస్ అవ్వద్దు అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో, ఏమేం డాక్యుమెంట్స్ అనేది మనకు కావాల్సి ఉంటది కౌన్సిలింగ్‌కి అనే విషయానికొస్తే ఫస్ట్ మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకు ఒక డేట్ అనేది ఇస్తారన్నట్టు. ఒక టైం అనేది ఇస్తారు. ఆ డేట్ రోజు ఆ టైంకి మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ డాక్యుమెంట్స్ లోపల మనకి ఏమేమి కావాల్సి ఉంటది అంటే మనకు మెయిన్‌గా కొన్ని థింగ్స్ అనేది స్కూల్ నుండి తీసుకోవాల్సి ఉంటది. సో, స్కూల్ నుండి తీసుకోవాల్సిన థింగ్స్ ఏంది కదా అంటే బోనోఫైడ్స్ ఓకేనా. బోనోఫైడ్స్ అనేది మనం స్కూల్ నుండి తీసుకోవాల్సి ఉంటది. స్కూల్ నుండి బోనోఫైడ్స్ అనేది తీసుకొచ్చుకొని పెట్టుకోండి. ఓకేనా. సో, బోనోఫైడ్స్ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉండాలి మరి అని అంటే లాస్ట్ 7 ఇయర్స్ బోనోఫైడ్స్ ఉండాలి. ఓకేనా. లాస్ట్ 7 ఇయర్స్ బోనోఫైడ్స్ ఉండాలి. అంటే మనకు 4థ్ క్లాస్ నుండి 10థ్ క్లాస్ వరకు బోనోఫైడ్స్ అనేది ఉండాల్సి ఉంటది. అంటే లాస్ట్ 7 ఇయర్స్ బోనోఫైడ్స్ అయితే మనకు కావాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ 7 ఇయర్స్ బోనోఫైడ్స్‌ని బేస్ చేసుకొనే మనం తెలంగాణ క్యాండిడేట్సేనా అని చెప్పి వాళ్ళు ఫైనలైజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. 7 ఇయర్స్ బోనోఫైడ్స్‌ని బేస్ చేసుకొని మనం లోకలా కాదా అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఓకేనా. 7 ఇయర్స్ బోనోఫైడ్స్ అయితే కావాల్సి ఉంటది. ఓకేనా. ఇది ఫస్ట్ థింగ్. అండ్ దెన్ దాని తర్వాత మనకు సంబంధించిన ఎస్ఎస్‌సి మెమో అనేది వస్తే ఎస్ఎస్‌సి మెమో అనేది తీసుకెళ్లాల్సి ఉంటది. లాంగ్ మెమో రాకపోతే ఎస్ఎస్‌సికి సంబంధించిన షార్ట్ మెమో అనేది తీసుకపోర్రి. ఓకేనా. లాంగ్ మెమో అనేది తీసుకపోవాలి. ఇఫ్ నాట్ షార్ట్ మెమో. ఓకేనా. సో, ఎస్ఎస్‌సి మెమో అనేది తీసుకపోవాల్సి ఉంటది. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఆధార్ కార్డ్. ఓకేనా. ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అనేది అందరి దగ్గర అయితే ఉంటది. ఈ ఆధార్ కార్డ్ కూడా తీసుకపోవాలి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండ్ దాంతో పాటుగా రెసిడెన్స్ సర్టిఫికేట్. సో, ఇవన్నీ కూడా ఎక్కడికెళ్ళి తీసుకోవాలి? మీ సేవ నుండి తీసుకోవాలి. ఓకేనా. మీ సేవ నుండి తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంది కదా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్. సో, మీ ఆధార్ కార్డ్ అనేది ఏంది కదా అంటే ఐడెంటిటీ ప్రూఫ్. నువ్వు ఇండియనేనా కాదా అని చెప్పేది ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్. గవర్నమెంట్‌కి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్ అంటాం దాన్ని. అండ్ ఈ లాంగ్ మెమో, షార్ట్ మెమో అనేది ఎందుకు యూజ్ అయితది కదా అంటే మీ స్కూల్ నేమ్ అనేది మీ నేమ్ అనేది స్కూల్ లోపల ఎట్లా ఉన్నది అని చెప్పి తెలుసుకోవడానికి అండ్ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి తెలుసుకోవడానికి మనకు ఈ లాంగ్ మెమో ఆర్ షార్ట్ మెమో అనేది హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా. సో, దాంతో పాటుగా మనకు ఈ క్యాస్ట్, ఇన్‌కమ్ విషయానికొస్తే ఓకేనా. క్యాస్ట్, ఇన్‌కమ్ విషయానికొస్తే మన తెలంగాణ లోపల రిజర్వేషన్ రావడానికి ఓకేనా. సో, క్యాస్ట్ అనేది హెల్ప్ అయితదన్నట్టు. మీ సేవలోకెళ్తే మనకు మీ సేవ లోపల వాళ్ళు అప్లై చేస్తే ఇస్తారు. ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర అప్లికేషన్ చేసి పెట్టుకోర్రివి. ఓకేనా. క్యాస్ట్ లేకపోతే మనల్ని ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. మనకు రిజర్వేషన్ అనేది రాదన్నట్టు. ఓకేనా. రిజర్వేషన్ ఉంటే మనకు సీట్ అనేది తొందరగా రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం ప్రీవియస్ వీడియోస్ లోపల మాట్లాడుకున్నాం ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని చెప్పి. ఆ వీడియోస్ మన ఛానల్ లోపల ఉంటే చెక్ చేయర్రి. మనకు మన కేటగిరీ లోపల సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి అనేది నేను డీటెయిల్‌గా మీకు చెప్పిన. అదొకసారి చెక్ చేయర్రి. సో, క్యాస్ట్ ఉంటే ఏమైతదంటే మనకు రిజర్వేషన్ రావడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. కాబట్టి క్యాస్ట్ అనేది అప్లికేషన్ చేసుకొని పెట్టుకోర్రి. ఇన్‌కమ్ వల్ల ఏందంటే మనకు రీయింబర్స్‌మెంట్ వస్తది.
రియంబర్స్మెంట్ అంటే గవర్నమెంట్ అనేది మనకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇస్తుంది అన్నట్టు. సో అవి రావాలంటే మాత్రం మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. క్యాస్ట్ ఇన్కమ్ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మనకు రిజర్వేషన్ కావచ్చు, రియంబర్స్మెంట్ కావచ్చు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ రెసిడెన్స్, మీరు తెలంగాణ వాళ్ళైనా కాదా అని చెప్పి చూపెట్టడానికి రెసిడెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో రెసిడెన్స్ అనేది తీసుకెళ్ళండి. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా. సో 7 ఇయర్స్ బోనోఫైడ్స్తో పాటు రెసిడెన్స్ కూడా తీసుకోపోరి. 7 ఇయర్స్ బోనోఫైడ్స్ ఉంటే రెసిడెన్స్ అనేది అవసరం లేదు, కానీ తీసుకోపోరి, సేఫ్ సైడ్లో ఉంటాం మనం. ఓకేనా. అండ్ దాంతోపాటుగా ర్యాంక్ కార్డు. సో మనకు ర్యాంక్ కార్డ్ అనేది ఈ పాలిటెక్నిక్ సంబంధించిన అఫీషియల్ పోర్టల్ లోపల అవైలబుల్ ఉంది. సో మీరు ర్యాంక్ కార్డ్ అనేది అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అఫీషియల్ పోర్టల్కి వెళ్ళి మీ ర్యాంక్ కార్డ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా టీసీ, ఎక్కడ టీసీ అని అంటే 10th క్లాస్ సంబంధించిన టీసీ. ఒకవేళ వాళ్ళు టీసీ ఇచ్చారనుకో స్కూల్ వాళ్ళు, సబ్మిట్ చేయండి, అక్కడ తీసుకెళ్ళి చూపెట్టండి టీసీ ఉంది అని చెప్పి. సో లేదు అని అంటే మనం ఫర్దర్గా అయితే సబ్మిట్ చేసుకోవచ్చు మన కాలేజ్ లోపల. టీసీ అయితే ఉంటే పట్టుకెళ్ళండి చూపించడానికి. ఓకేనా. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే, ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎవరైనా అట్లాంటి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళ సర్టిఫికేట్ పట్టుకోపోవాలి, వాళ్ళకి సపరేట్ కౌన్సిలింగ్ అవుతుంది. ఓకేనా. పీహెచ్ వాళ్ళకి అండ్ ఎన్సీసీ వాళ్ళకి, ఓకేనా, సిఏపి వాళ్ళకి, వీళ్ళకి సపరేట్ కౌన్సిలింగ్లు అయితే అవుతూ ఉంటాయి అన్నట్టు. మీకు స్పోర్ట్స్కి సంబంధించి, ఎన్సీసీకి సంబంధించి, సిఏపికి సంబంధించి, పీహెచ్కి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే వాటికి సంబంధించిన రిజర్వేషన్ కావాలి అనుకుంటే మాత్రం ఆ సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో మనం స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడే సపరేట్గా వాళ్ళకు ఎన్సీసీయా, సిఏపినా, పీహెచ్ అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకు ఒకవేళ మైనారిటీస్ ఎవరైనా ఉంటే మైనారిటీస్కి సంబంధించి వాళ్ళకు రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఓకేనా. మైనారిటీస్, సో వాళ్ళు కూడా వాళ్ళ మైనారిటీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఈ మైనారిటీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా రిజర్వేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఓకేనా. ఇవన్నీ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇన్కము, క్యాస్ట్ ఏదైతే ఉందో క్యాస్ట్, ఇన్కము, రెసిడెన్స్ అనేది 2026 అయ్యి ఉండాలి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఈడబ్ల్యూఎస్, ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొత్తది ఉండాలి. క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా కొత్తవి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డాక్యుమెంట్స్తో పాటు మనం ఒక 2 ఫోటోలు పట్టుకపోవాలి. ఓకేనా. సో ఒక 2 to 4 ఫొటోస్ పట్టుకపోర్రి. అండ్ ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకుపోర్రి. ఓకేనా. సో 2 ఫొటోస్, పాస్ ఫొటోస్, అండ్ దాంతో పాటుగా మన ఒరిజినల్స్తో పాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ చూపెట్టి జిరాక్స్ కాపీ వాళ్ళు ఒకటి తీసుకుంటారు, లేకపోతే 2 తీసుకుంటారు. ఆ 1 లేదా 2 జిరాక్స్ కాపీస్ వాళ్ళకి ఇచ్చి రావాల్సి ఉంటుంది అన్నట్టు. సో కౌన్సిలింగ్కి అటెండ్ అయితేనే, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితేనే మనకు ఆర్ఓసి ఫామ్ వస్తుంది. ఆర్ఓసి ఫామ్ త్రూ మనమైతే మన ఐడిని, పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి, అండ్ నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా. సో మన నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్గా స్లాట్ బుకింగ్ గురించి అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్ల గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయరి. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.